సోమవారం మార్కెట్ ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ యొక్క మార్కెట్స్లో బిగ్ ప్లేయర్స్ వాళ్ళ పొజిషన్స్ ఎక్కడ బిల్డప్ చేశారనేది చూద్దాం. దాని తర్వాత బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్ ఏంటంటే సపోర్టు రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా చూద్దాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. లెట్స్ బిగిన్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ఏంటంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నిఫ్టీకి వెళ్దాం ఒకసారి. ఓవరాల్గా ఇండియా విక్స్ 10.57 దగ్గర ట్రేడ్ అవుతుంది డైలీ టైం ఫ్రేమ్లో. ప్రస్తుతం ఏంటంటే విక్స్ అనేది కూల్ ఆఫ్గా ఉంది, అంటే స్టేబుల్గా ఉంది మార్కెట్ అని చెప్పేసి చెప్తూ ఉంది. ఒకవేళ విక్స్ రైజ్ అయిందంటే మార్కెట్ ఏంటంటే పెద్ద పెద్ద వొలటైల్ మూవ్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఎనీ హౌ దట్ ఈస్ దేర్. దాని తర్వాత నిఫ్టీ 50 అనేది ఒకసారి చూద్దాం. నిఫ్టీ 50లో ఏంటంటే ఈ యొక్క ఇంట్రాడే లెవెల్స్ అనేది మనం క్లియర్గా మెన్షన్ చేసుకున్నాం. సో ఆ యొక్క లెవెల్స్ని ప్రస్తుతం ఏంటంటే హోల్డ్ చేస్తుంది. ఒకసారి మొత్తం కూడా ఏంటంటే క్లియర్ చేద్దాం, ఎందుకంటే మనం ఈ లెవెల్స్ అన్ని కూడా బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా బిల్డప్ అయిందనేది చూద్దాం. మనకి ఎక్స్పైరీ వచ్చేసరికి 10th ఉంది. సో ఈ యొక్క లెవెల్స్ అనేది డ్రా చేసుకుందాం. మనకేంటంటే చూడండి ఇక్కడ 19,600 దగ్గర 66 lakhs కాల్స్ అనేది సెల్ చేశారు. సో 19,600 దగ్గర కాల్స్ అయితే 66 lakh ఉంది. పుట్టు వచ్చేసరికి 13 లక్షలు అనేది సెల్ చేశారు. ఈ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. అండ్ అందుకని మనం ఏంటంటే దీన్ని 19,600 లెవెల్ని రెసిస్టెన్స్ లెవెల్ లాగా కన్సిడర్ చేసుకుందాం, ఓకేనా. దాని తర్వాత మనం 19,400 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూసుకున్నట్టయితే కాల్ సైడ్ వచ్చేసరికి 17 లక్షలు సెల్ చేశారు కాల్స్, ఓకే, దట్స్ ఓకే. పుట్స్ వచ్చేసరికి మనకి 65 lakh సెల్ చేశారనమాట. సో ఆబ్వియస్గా ఏంటంటే మనకి ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో 19,400 అనేది సింపుల్గా బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు, ఓకే. అయితే 19,500 దగ్గర ఇద్దరు కూడా దగ్గర 50 lakh క్వాంటిటీ అనేది కాల్ అండ్ పుట్టు కూడా సెల్ చేయడం అనేది జరిగింది. బట్ దాన్ని మనం ఏంటంటే ఎవరైతే న్యూట్రల్ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేశారో చాలామంది ఏంటంటే ఎట్ ద మనీ ఆప్షన్ అనేది సెల్ చేస్తారు కాలు పుట్టు. దాని తర్వాత కొద్దిగా ఓటీఎంకి వెళ్ళి హెడ్జింగ్ కోసం బయింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఐరన్ కాండోర్ అంటాం దీన్ని. ఆ యొక్క స్ట్రాటజీ కూడా ఇక్కడ డిప్లాయ్ చేసినట్టు ఒక క్లారిటీ అయితే కనిపిస్తుంది. సో పీపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఒక రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ రేంజ్లో కూడా ఒక సపోర్టు రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయితే అవటం అనేది జరిగింది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే 19,600 లెవెల్ ఏదైతే ఉందో 19,600 లెవెల్ అనేది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. అందుకని దీనికి మనం రెడ్ కలర్ అనేది ఇద్దాం. దాని తర్వాత 19,400 లెవెల్ అనేది మనకి ఏంటంటే సపోర్ట్ లెవెల్ అనేది కనిపిస్తుంది కాబట్టి దీనికి ఏంటంటే మనం గ్రీన్ కలర్ అనేది ఇద్దాం, ఓకే. సో బేస్డ్ ఆన్ ద సింపుల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే 2 లెవెల్స్ మనకు ఉన్నాయి. అండ్ ప్రస్తుతం ఏంటంటే కరెక్ట్గా మిడిల్లో ఉంది, ఓకేనా. 19,510 దగ్గర స్పాట్ అనేది ట్రేడ్ అవుతుంటే అక్కడ నుంచి ఒక 90 పాయింట్ల పైకి వెళ్ళి కాల్ సెల్ చేశారు. 110 పాయింట్స్ కిందకి వెళ్ళి ఏంటంటే పుట్స్ అనేది సెల్ చేశారనమాట. ఎనీహౌ ఒక రేంజ్ ట్రేడింగ్ అనేది ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తూ ఉన్నారు, ఓకే. ఎనీహౌ మనకి ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంది అనేది బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ ఒకసారి చూసే ముందు నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది నెక్స్ట్ వీక్లో కూడా 19,700 దగ్గర 19,600 19,800 ఈ మూడు కూడా ఏంటంటే సెల్లింగ్ అనేది చేశారు. బట్ నెక్స్ట్ వీక్లో మనం చూస్తే 19,800 అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సపోర్ట్ విషయానికి వస్తే 19,300 19,200 అండ్ ఆఫ్ కోర్స్ 19,000 దగ్గర సపోర్ట్ అనేది కనిపిస్తుంది. నాకు తెలిసి ఇద్దరు కూడా ఆల్మోస్ట్గా 100% కాదు, బట్ స్టిల్ ఏంటంటే ఇద్దరు కూడా పోటాపోటీగా ఉన్నారనమాట. అంటే మార్కెట్ని ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే రేంజ్లో ఉంటుందని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే కనిపిస్తున్నట్టు నెక్స్ట్ వీక్ డేటా అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉంది, ఓకే. ఎనీహౌ ఒకసారి ఏంటంటే మనం స్ట్రక్చర్ అనాలిసిస్ అనేది చేద్దాం. ఇక్కడైతే మనం సింపుల్గా ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఏంటంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఒకటి ఈ యొక్క పాయింట్ దగ్గర మనం చూసుకున్నట్టయితే ఈ పాయింట్ కలుపుతూ డ్రా చేస్తే ఆల్మోస్ట్ 3rd పాయింట్ ఇది రెస్పెక్ట్ చేసింది. ఒకవేళ మార్కెట్ అనేది బౌన్స్ అయ్యి ఈ యొక్క ట్రెండ్ లైన్ దాకా వచ్చిందనుకోండి, ఇది మనకి ఏంటంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సో ఎనీహౌ మనకి బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ 19,600 ఉంది. దాని తర్వాత కొద్దిగా పైన ఒక 30-40 పాయింట్స్ పైన ఏంటంటే ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ జరిగితే చూడండి, ఇక్కడ మనకి కొద్దిగా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, దాని గురించి మాట్లాడదాం. మనకన్నా ఈ యొక్క ట్రెండ్ లైన్ దగ్గర బ్రేక్అవుట్ అనేది జరిగితే ఏంటంటే మనకి అప్ సైడ్
ట్రెండ్ ఏదైతే ఉందో యాక్చువల్గా ఏంటంటే మనకి డైలీ టైం ఫ్రేమ్లో ట్రెండ్ అనేది అప్ సైడ్ ఉందన్నమాట. సో ఆ ట్రెండ్ అనేది మళ్ళీ రెజ్యూమ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మనం లోవర్ లెవెల్స్కి వెళ్ళి కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో 19,544 అనేది మనకి ఒక రెసిస్టెన్స్ లెవెల్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి ఇదనమాట. ప్రీవియస్గా మనం డ్రా చేసుకున్న ఈ యొక్క పర్టికులర్ లెవెల్ ఏదైతే ఉందో చూడండి 19,300 లెవెల్ అనేది వెరీ సిగ్నిఫికెంట్ ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అండ్ బౌన్స్ అయింది. ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయితే ఏంటంటే మళ్ళీ ఆ ప్యానిక్ సెల్లింగ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇంపార్టెంట్ సపోర్ట్ కాబట్టి. సో ఇక్కడ మనకి డౌన్ సైడ్ వచ్చేసరికి 19,300 ఉంది. దాని తర్వాత ఇమీడియట్గా రెసిస్టెన్స్ వచ్చేసరికి 19,545 ఉంది. ఇది వచ్చేసరికి సపోర్ట్ ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్. దాని తర్వాత మనకి సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 19,600 అనమాట. ఒకవేళ 19,600 దగ్గర కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయితే లాంగ్ టర్మ్ ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ అనేది చక్కగా మళ్ళీ పైకి వెళ్ళే స్కోప్ ఉంది. ఇది వచ్చేసరికి కంప్లీట్గా నిఫ్టీ గురించి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం కరెంట్ వీక్ ఎలా ఉందని చెప్పేసి. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది ఎనేబుల్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఒకసారి ప్రైస్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. చాలా బ్యూటిఫుల్గా ఈ యొక్క ప్రైస్ యాక్షన్ అనేది వర్కౌట్ అయింది అండ్ ఇవి మనం ఆల్రెడీ షేర్ చేసుకున్నాం ప్రీ మార్కెట్ రిపోర్ట్లో. చూడండి, మార్కెట్ ఎప్పుడైనా సరే వీక్గా ఉందనుకోండి, డౌన్ ట్రెండ్లో వెళుతూ ఉంది. సింపుల్ ఫార్ములా. ఓకే, వీక్గా ఉంది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ లెవెల్స్కి వస్తుందో చాలా అనాలిసిస్ అనేది చేయక్కర్లేదు. ఏది రెసిస్టెన్స్కి వచ్చినప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు లాస్ట్ 2 days నుంచి కూడా మార్కెట్ ట్రెండింగ్ డౌన్లో ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిందో సింపుల్ క్యాండిల్ స్టిక్స్ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోవచ్చు. వర్కౌట్ అవుతుందా లేదా అనేది వేరే విషయం, కానీ బట్ మనకి ట్రెండ్ డౌన్లో ఉంది కాబట్టి ప్రీవియస్గా సో ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మన జాబ్ ఏంటంటే ఆ యొక్క ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అనిపిస్తే ఇమీడియట్గా ఏంటంటే అక్కడ మనం ఎంట్రీస్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి 15 minutes టైం ఫ్రేమ్లో చక్కగా ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో అక్కడికి వచ్చి రిజెక్షన్ జరిగింది. దాని తర్వాత మనం ఎక్కువ క్యాండిల్ గురించి మాట్లాడుకుంటాం కదా, ఇది వచ్చేసరికి క్లియర్గా డ్రాగన్ ఫ్లై డోజీ అంటాం. డోజీ అది అంటే ఇండెసిషన్. దాని తర్వాత మళ్ళీ స్మాల్ స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ ఫార్మేషన్. దాని తర్వాత వచ్చేసరికి క్లియర్గా హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ వచ్చింది. జనరల్గా ఈ హ్యాంగింగ్ మ్యాన్ ఏం చెప్తుందంటే ఈ క్యాండిల్ సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారు, అలర్ట్గా ఉండమని చెబుతుంది. అక్కడ ఎటువంటి సెల్లింగ్ సిగ్నల్ అనేది ఇవ్వదు మనకి, ఓకేనా. అక్కడ ఎటువంటి సెల్లింగ్ సిగ్నల్ ఇవ్వదు, కానీ మనల్ని అలర్ట్ చేస్తుంది సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారు అని చెప్పేసి. ఎలా అంటే ఈ పాయింట్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయితే ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయిందనమాట. సో ఈ యొక్క సెల్లింగ్ ప్రెషర్ ఉంది కాబట్టి జాగ్రత్త, బీ కేర్ఫుల్ అని చెప్పేసి చెప్తుంది. ఎనీహౌ బేస్డ్ ఆన్ ద కన్ఫర్మేషన్ ఏంటంటే ఈ యొక్క క్యాండిల్ అనేది మనకి ఫాలో అప్ క్యాండిల్ అంటాం. ఫాలో అప్ క్యాండిల్ అనేది వచ్చిందంటే మనం ఏం చేస్తామంటే దాని కింద షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకుని ఆ పైన ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. ఇది వచ్చేసరికి సింపుల్ క్యాండిల్ స్టిక్స్ అనాలిసిస్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ కూడా నేను మెన్షన్ చేసుకున్నాం. మనం ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర కూడా బ్రేక్అవుట్ అయింది. ఓకే, డౌన్ సైడే కాదు అప్ సైడ్ కూడా మనకి మంచి మొమెంటం అయితే రావడం జరిగింది. చూడండి, మనకి ప్రీవియస్గా సపోర్టు ఈ యొక్క లెవెల్స్ అనేది సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది. ఓకే, క్లియర్. ఇది వచ్చేసరికి హై ఆబ్వియస్గా, దాని తర్వాత లోవర్ హై అండ్ లోవర్ హై. అఫ్ కోర్స్ ఇదంతా ఇన్వాలిడ్ అండి. ఇది వచ్చేసరికి హై, దాని తర్వాత లోవర్ హై అండ్ అగైన్ ఏంటంటే ఇక్కడ మనకు మార్కెట్ అనేది బ్రేక్ డౌన్ అనేది జరిగింది డౌన్ సైడ్, వెరీ సింపుల్గా. దాని తర్వాత ప్రీవియస్ స్ట్రక్చరల్గా ఉన్న సపోర్ట్ దాకా వెళ్ళింది. సపోర్ట్ కూడా యాక్చువల్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ పైకి వచ్చింది, ఇన్సైడ్ లోపలికి వచ్చేసింది. లోపలికి వచ్చిన తర్వాత మనం ఏమనుకున్నామంటే ఈ యొక్క లెవెల్ దగ్గర వాచ్ చేయండి, ఇక్కడ బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ తీసుకోవద్దు, ఇక్కడ రిస్క్ రివార్డు ఫేవర్గా ఉండవు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసుకున్నాం. ఎందుకంటే ఓవర్ సోల్డ్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. బికాస్ ఆఫ్ యుఎస్ న్యూస్ ఏంటంటే మార్కెట్ ఓవర్ సోల్డ్కి వెళ్ళింది కాబట్టి ఇక్కడ నేను షార్ట్ అనేది తీసుకోను అన్లెస్ అంటే లేదన్నా స్మాల్ స్కాల్పింగ్ ఆపర్చునిటీ ఉంటే తప్పితే అని చెప్పేసి అప్డేట్ చేసుకున్నాం. చూడండి, ఈ యొక్క లెవెల్ దగ్గర మనకు ఒక స్మాలర్ టైం ఫ్రేమ్లో ఎం ప్యాటర్న్ అనేది క్లియర్గా ఫార్మేషన్ జరిగిందనమాట. 5 minutes టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే మనకి హ్యాంగింగ్ మ్యాన్ ఫాలో అప్ క్యాండిల్ అండ్ ఆఫ్ కోర్స్ అక్కడి నుంచి కూడా మనకి షార్ప్గా కిందకి రావడం అనేది జరిగింది. ఓకే, దాని తర్వాత ఏమైందంటే మనకి ఇక్కడ హైయర్ హైస్ ఫార్మేషన్లో వెళుతూ ఉన్న ఇది ఈ యొక్క ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో అది బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ రెసిస్టెన్స్ లాగా ఉంది. చూడండి, ఈ యొక్క క్యాండిల్ చక్కగా బ్రేక్అవుట్ చేసింది ఇక్కడ ఈ క్యాండిల్. సో ఎప్పుడైతే ఈ యొక్క బ్రేక్అవుట్ జరుగుతుందో మళ్ళీ ఏంటంటే మనం కొద్దిగా లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ మన టార్గెట్ వచ్చేసరికి ప్రీవియస్గా ఉన్న స్ట్రక్చరల్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ దాకా మనం ఏంటంటే దీన్ని టార్గెట్గా పెట్టుకోవచ్చు అనమాట. ఇది బేస్డ్ ఆన్ ద
ప్రైస్ యాక్షన్. దాని తర్వాత మార్కెట్ అంతా ఇక్కడ హోవర్ అయింది అండ్ అగైన్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ బయింగ్ క్యాండిల్ వచ్చింది, కంప్లీట్గా ఇన్సైడ్ రేంజ్ అండ్ కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ ఇక్కడ మళ్ళీ బ్రేక్అవుట్ జరగటం, అక్కడ నుంచి కూడా మళ్ళీ ర్యాలీ అవటం అనేది జరిగింది. ఓకే, ఎనీహౌ ఇది ప్రైస్ యాక్షన్. ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం, మొత్తం లెవెల్స్ అనేది డిలీట్ చేద్దాం. ఈ ప్రైస్ యాక్షన్ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇది లాంగ్ రన్లో మీరు బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఎంట్రీస్ తీసుకున్నప్పుడు చాలా 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 హెల్ప్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఈ ప్రైస్ యాక్షన్ కొద్దిగా డిఫికల్ట్గా అనిపిస్తుంది ఇనీషియల్గా, బట్ స్టిల్ దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ మనం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి అంటే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అండ్ ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే మనకి చూడండి 45,000 దగ్గర సెల్లింగ్ అయితే చేశారు కాల్స్ అనమాట. ఇది 29 lakh. అదేవిధంగా పుట్ వచ్చేసరికి మనకి 19 lakh అనేది సెల్ చేశారు. ఇక్కడ చూడండి 19 lakh, పెద్దగా డిఫరెన్స్ లేదు, బట్ స్టిల్ ఏంటంటే మనకి కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు కాబట్టి మనకి 45,000 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. దాని తర్వాత 45,500 అనేది మనం మార్క్ చేసుకుందాం. ఓకేనా, బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ 45,500 అనేది మనకి సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ లాగా ఉంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. ఇది రెసిస్టెన్స్ లెవెల్ మార్క్ చేశాను. దాని తర్వాత మనకి సపోర్ట్ వచ్చేసరికి 44,500. ఈ లెవెల్ అనేది మనకి సపోర్ట్ లాగా ఉంది, అందుకని ఈ లెవెల్ అనేది మార్క్ చేస్తున్నాను. ఓకే, రఫ్గా. సో ఎనీహౌ ఇక్కడ మనకి కొద్దిగా దూరంలో కాల్ సెల్ చేశారు, కొద్దిగా దూరంలో పుట్ అనేది సెల్ చేశారు, బట్ ఎనీహౌ ఇక్కడ సిగ్నిఫికెంట్గా లేదు. ఓకేనా, పుట్టు సెల్ చేశారు 8.3 lakh, కాల్ సెల్ చేశారు 21 lakh. ఇది వచ్చేసరికి పుట్టు 21 lakh. ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్గా ఉన్నారనమాట. ఇక్కడ పుట్టు కూడా 21 lakh ఉంది, కాల్ కూడా 21 lakh ఉంది. సో ఒక రేంజ్లో మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఎనీహౌ ఇది వచ్చేసరికి మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్, ఇది వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న మనకి సపోర్ట్ లెవెల్ అనమాట బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. దాని తర్వాత టెక్నికల్గా మనం ఒకసారి చూస్తే అండ్ ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది వెరీ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఇక్కడ షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్ అనమాట. ఇవన్నీ ఎందుకు డ్రా చేసుకుంటున్నామంటే ఈ లెవెల్స్ అనేది మనకి ఏంటంటే రిఫరెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఈ యొక్క ట్రెండ్ లైన్ ఈ పాయింట్ని ఇక్కడ కనెక్ట్ చేస్తూ డ్రా చేసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది ఉంది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ దగ్గర బ్రేక్అవుట్ అనేది జరిగితే, కన్సోలిడేషన్ జరిగితే బాగుంటుంది, అది నా ఒపీనియన్ అనమాట. అక్కడ కన్సోలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ జరిగిందంటే ఒక షార్ప్ మూవ్ అనేది రావచ్చు. ఓకే, అప్ సైడ్. ఓకే, అది. దాని తర్వాత బిగ్గర్ పిక్చర్లో మనకున్న సపోర్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ సపోర్టు ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ అయితే క్రియేట్ అయింది. ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్ చూద్దాం. 44,158 వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది చక్కగా. సో డౌన్ సైడ్ అయితే 44,160 ఇది బిగ్గర్ పిక్చర్లో ఉన్న సపోర్ట్ లెవెల్ ఇది. ఓకే, దాని తర్వాత మనకి అవర్లీ టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్ లెవెల్స్ డిఫరెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఏంటంటే మనకి అప్ సైడ్ గాన మార్కెట్ అనేది వెళ్ళాలి అనుకుంటే కూడా 45,115 లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవ్వాలన్నమాట. సో షార్ట్ టర్మ్లో ఈ 4 కూడా ఇది వచ్చేసరికి 45,500 లెవెల్ అనేది అండ్ 45,115 లెవెల్ అనేది రెండు కూడా రెసిస్టెన్స్ లెవెల్స్ మనకి. అదేవిధంగా 44,500 అండ్ 44,160 ఈ రెండు కూడా వచ్చేసరికి మనకి సపోర్ట్ లెవెల్స్ అనమాట బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్, బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనకి కొద్దిగా అర్థమైంది ఏంటంటే బేస్డ్ ఆన్ ద బిగ్ ప్లేయర్స్ యొక్క పొజిషన్స్ అంత అగ్రెసివ్గా బులిష్ అనిపించలేదు, అంత అగ్రెసివ్గా బెరిష్నెస్ కూడా అనిపించలేదు. దాని తర్వాత ఫిన్ నిఫ్టీ అనేది చూద్దాం. అండ్ నెక్స్ట్ వీక్ చూసామా, ఒకసారి వీక్లీ ఇదే, నెక్స్ట్ వీక్ చూద్దాం. నెక్స్ట్ వీక్ కూడా 45,000 దగ్గర కాల్ ఎక్కువగా సెల్ చేశారు. స్టిల్ ఏంటంటే 45,500, దాని తర్వాత 45,500, 44,500 అండ్ 44,000. ఓవరాల్గా ఏంటంటే నెక్స్ట్ వీక్లో అయితే కొద్దిగా కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇది కొద్దిగా అనమాట, లైట్గా. బట్ ఎనీహౌ ఇక్కడ 45,000 దగ్గర కూడా కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు. కొంత బేరిష్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది స్లైట్గా. ఇక ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే ఫిన్ నిఫ్టీ వీక్లీ కరెంట్ వీక్ ఎలా ఉందనేది చూద్దాం. ఇది వచ్చేసరికి మనకి 8th ఎక్స్పైరీ ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి 20,200 దగ్గర ఏంటంటే సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ చూడండి మనకు వచ్చేసరికి 20,200 దగ్గర కాల్స్ వచ్చేసరికి 28 లక్షలు సెల్ చేశారు. పుట్స్ వచ్చేసరికి మనకి 5.6 lakhs సెల్ చేశారు. హ్యూజ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అందుకని మనం 20,200 లెవెల్ని సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్గా మార్క్ చేసుకోవచ్చు. ఒకసారి ఫిన్ నిఫ్టీ అనేది చూద్దాం.
ఈ లెవెల్స్ అనేది ఇంట్రాడే కోసం ఇచ్చాము. దాని తర్వాత ఒకసారి డిలీట్ చేద్దాం. 20,200 ఇది వచ్చేసరికి సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఏంటంటే 20,200 దగ్గర ప్రైస్ యాక్టివిటీ కూడా కనిపిస్తుంది. చూడండి, ఈ లెవెల్ దగ్గర సపోర్టు, ఈ లెవెల్ దగ్గర సపోర్టు, ఈ లెవెల్ దగ్గర బ్రేక్ డౌన్ జరిగింది. ఒకవేళ మార్కెట్ అనేది రావడం జరిగితే 20,200 దాటదు ప్రస్తుతం అని చెప్పేసి చాలామంది ఏంటంటే ఈ యొక్క కాల్స్ సెల్ చేసినట్టు క్లారిటీ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత సపోర్ట్ ఎక్కడుందో అనేది చూద్దాం. సపోర్ట్ విషయానికి వస్తే 19,900, 19,800 పక్కపక్కనే ఉన్నాయి. 19,900 అనేది సపోర్ట్ అయితే కనిపిస్తుంది. దాన్ని కూడా మనం ఏం చేద్దామంటే మార్క్ చేసుకుందాం. 19,900. ఓకే, ఇది వచ్చేసరికి సపోర్ట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, దాని తర్వాత మనం స్ట్రక్చరల్గా సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది డ్రా చేసుకుందాం. నాకైతే ఈ లెవెల్ వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ప్రీవియస్గా చూడండి, ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అండ్ మార్కెట్ ఒకవేళ డిప్ అయిందంటే కూడా మనం చూడాల్సింది 19,640 లెవెల్స్ అనమాట. ఓకే, ఈ లెవెల్ కన్నా హోల్డ్ చేసే అవకాశం ఉంది. ఈ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్టివిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత స్ట్రక్చరల్గా మనం చూసుకున్నట్టయితే అండ్ ఆఫ్ కోర్స్ సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి ప్రస్తుతం ఏంటంటే 20,200 కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క లెవెల్ అనేది మనకి సపోర్ట్ తీసుకుంది, రెసిస్టెన్స్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అండ్ అగైన్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ స్ట్రక్చరల్గా ఏంటంటే 20,200 అనేది మనకి రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా మనకి సపోర్ట్ వచ్చేసరికి 19,900 దగ్గర కనిపిస్తుంది. ఇంకా బిగ్ సపోర్ట్ వచ్చేసరికి 19,640 దగ్గర కనిపిస్తూ ఉందన్నమాట. సో ఈ యొక్క లెవెల్స్ అనేది మనకి డౌన్ సైడ్ వచ్చేసరికి సపోర్టు, ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఓవరాల్గా. అండ్ ఇంట్రాడేలో మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం. దీంట్లో ఒకసారి ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుందాం. అండ్ ఈ యొక్క పర్టికులర్ ట్రెండ్ లైన్ మనకి రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. అండ్ ఇంకా ఇంట్రాడే సపోర్ట్లో మనకి ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అంటే షార్ట్ టర్మ్ అనమాట 2050 కూడా 40 కూడా ఇంపార్టెంట్. సో మార్కెట్ ఏంటంటే ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుంటుంది, ఏది 20,040 దగ్గర. ఓకే, ఈ కన్సోలిడేషన్ దగ్గర నుంచి కూడా మార్కెట్ కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయిందంటే అండ్ ట్రెండ్ లైన్ కూడా ఉంది కాబట్టి మనకి ఇమీడియట్గా బొంబార్డ్ చేసే లెవెల్ వచ్చేసరికి 20,200 లెవెల్స్ అనమాట. ఓకే, ఇక్కడ కానీ మార్కెట్ బ్రేక్అవుట్ అయిందంటే ఇక మళ్ళీ మార్కెట్లో ఒక పాజిటివ్ ట్రెండ్ ఏదైతే ఉందో ప్రీవియస్గా అది రెజ్యూమ్ అయ్యే అవకాశం ఉంది. సో మేజర్గా ఏంటంటే మనం వాచ్ చేయాల్సింది 20,200 లెవెల్స్. బిఫోర్ దట్ మనకి ఇంట్రాడేలో 20,040 అనేది మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ఈ లెవెల్ అనేది మనకి బ్రేక్అవుట్ అనేది జరిగితే ఫర్దర్గా ట్రెండ్ లైన్ కూడా ఉంది, అది కూడా బ్రేక్అవుట్ జరిగిందంటే మనకి ప్రీవియస్గా ఉన్న ట్రెండ్ అనేది రెజ్యూమ్ అయినట్టు అర్థం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి వీడియో హోప్ హెల్ప్ చేసిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మోర్ ఎడ్యుకేషనల్ కాంటెంట్ అనేది మన ఛానల్ ద్వారా మీకు చేరవేయబెడుతుంది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.